అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పెట్టుబడి ఖర్చు తగ్గించే వెదవరి సాగు, నేల తయారీలో పాటించాల్సిన మెలకువలు, ఉద్యాన పంటలను నష్టపరుస్తున్న పండు ఈగ నివారణ, ప్రొద్దుతిరుగుడులో తాలుగింజ రాకుండా యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇటీవలి కాలంలో వెదవరి సాగు రైతుల ఆదరణను దక్కించుకుంది. నేరుగా వరి విత్తనాలను పొలంలో వెదజల్లడం వల్ల నారు పని, నాట్ల పని ఉండదు. దీనివల్ల శ్రమ, సమయం, ఖర్చు కలిసి వస్తుంది. అంతేకాక ఒక వారం రోజుల ముందుగా పైరు కోతకు అంది వస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉండటం వల్లే రైతులు వెద విధానం వైపు మొగ్గుతున్నారు. ఖరీఫ్తో పోలిస్తే ఎక్కువగా రబీ కాలంలో ఈ విధానం అనుకూలంగా ఉంటుంది. చేత్తో వెదజల్లడం కన్నా డ్రమ్ సీడర్తో లేదా చాళ్లలో విత్తడం వల్ల పైరు ఆరోగ్యంగా ఎదుగుతుంది. అయితే వెద సాగుకు వెళ్లేటప్పుడు సహజంగా రైతుల్లో కొన్ని సందేహాలు తలెత్తుతుంటాయి. వెద సాగుకు ప్రత్యేక రకాలను ఎన్నుకోవాలా? మొలక శాతం బాగుంటుందా? విత్తనాలు నానబెట్టాలా? చౌడు నేలలు వెద సాగుకు అనుకూలమేనా? నేల తయారీ ఎలా ఉండాలి? కలుపును తట్టుకోవడమేలా? ఇలాంటి సందేహాలకు సమాధానమిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదర్ రాజు. ఈ పెరిగిన కూలీల రేట్ల వల్ల నారు పోయడము, నాట్లు వేయడం అనేది రైతులకు వ్యయభారంగా మారింది. ముఖ్యంగా పెట్టుబడి ఖర్చు బాగా పెరుగుతుంది. తర్వాత సమయానుకూలంగా నాట్లు వేయలేకపోతున్నారు. ఎందుకంటే అందరూ ఒకేసారి నాట్లు వేయడం వల్ల లేబర్ అందుబాటులోకి రాకపోవడం వల్ల మనకు నాట్లు కూడా ఆలస్యం అవుతున్నాయి. దానివల్ల దిగుబడులు తగ్గుతున్నాయి, రైతులకు వ్యయం కూడా ఎక్కువగా అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నేరుగా విత్తే పద్ధతిని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం అనమాట. ఈ నేరుగా వెదజల్లే పద్ధతిలో నాటు వేయడం ఉండదు, నాటు ఖర్చు పూర్తిగా తగ్గిపోతుంది. తర్వాత దిగుబడులు కూడా బాగానే వస్తున్నాయి. చౌడు లేని పొలాలకి ఇది సూటబుల్గా ఉంటుంది. ముఖ్యంగా తర్వాత చలిని అధిగమించాల్సి ఉంటుంది. దీనికి కూడా ఈ రెండు దృష్టిలో పెట్టుకొని మనం వేసవిలో కూడా ఈ నేరుగా విత్తే పద్ధతి అవలంబించవచ్చు. ముఖ్యంగా చలి తక్కువ ఉన్న ప్రాంతాలు ఖమ్మం, మిర్యాలగూడ, తర్వాత ఈ కోస్టల్కి దగ్గరగా ఉన్న జిల్లాలన్నింటిలో కూడా నల్గొండ జిల్లాలో ఇది బాగా సూటబుల్గా ఉంటుంది. ఉత్తర తెలంగాణలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ వేసుకోవచ్చు. ముఖ్యంగా రెండు పద్ధతులు మనకు ఈ నేరుగా వెదజల్లే పద్ధతులు ఉన్నాయి. ఒకటి డ్రై డైరెక్ట్ సీడెడ్, ఇంకోటి వెట్ డైరెక్ట్ సీడెడ్. డ్రై డైరెక్ట్ సీడెడ్ అంటే పొడి పద్ధతిలో మనము వెదజల్లడము. డ్రై డైరెక్ట్ సీడెడ్ కన్వర్టెడ్ టు వెట్ అనే పద్ధతి ఒకటి ఉంది. అంటే పొడి పద్ధతిలో వెదజల్లుకొని తర్వాత మనము వెట్గా కన్వర్ట్ చేసుకోవడం, ఇది ఒక పద్ధతి. తర్వాత వెట్ డైరెక్ట్ సీడెడ్ అంటే మీరు మామూలు పద్ధతిలోనే నాటుకు ఎలా పొలం తయారు చేస్తారో, దమ్ము చేస్తారో అలా దమ్ము చేసి లెవెల్ చేసిన తర్వాత మొలక వెదజల్లుకోవడం, ఇది వెట్ డైరెక్ట్ సీడెడ్ పద్ధతి. అంటే తడి పద్ధతిలో వెదజల్లే విధానము. డైరెక్ట్ సీడెడ్ పద్ధతిలో అంటే ఈ నేరుగా వెదజల్లే పద్ధతిలో ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సిన మెలకువలు ఏంటంటే రకాలు ఏవైనా వేసుకోవచ్చు. సన్న రకాలు కానీ దొడ్డు రకాలు కానీ మనం వెదజల్లే పద్ధతులు వేసుకోవచ్చు. ఆ రకాలలో బాగా వచ్చే రకాలు అయితే దొడ్డు రకాలలో KNM 118, 1010, 24423 వెదజల్లే పద్ధతులు బాగా వస్తున్నాయి. అదే ఇంకా సన్న రకాలలో మీకు RNR 15048, తర్వాత KNM 733,
తర్వాత KNM 1638 ఇవి రకాలు వెదజల్లే పద్ధతిలో మంచి ఫలితాలు వస్తున్నట్టు మనకు రైతులు చెప్తూ ఉన్నారు. పొలము బాగా లెవెల్గా ఉండాలి, అంటే చదునుగా ఉండాలి. ఏమాత్రం మీరు పొలం ఎత్తులు వంపులు ఉన్నా, ఏమాత్రం గుంతలు ఉన్నా ఆ గుంతల దగ్గర మీరు పడ్డ మొలక నీటిలో మురిగిపోయి మొలక రాకుండా మనకు గ్యాప్స్ ఏర్పడే అవకాశం, అదొక ప్రధానమైన జాగ్రత్త. ఇంకొకటి ఏంటంటే యూనిఫామ్గా వెదజల్లాలి. అంటే ఒక దగ్గర ఒత్తుగా ఒక దగ్గర పల్సగా వేయడం వల్ల కూడా మీకు వెదజల్లే పద్ధతిలో దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి పొలం అంతటా ఒకే విధంగా వచ్చే విధంగా వెదజల్లే పద్ధతి మంచి అనుభవం ఉన్న రైతులు, అనుభవం ఉన్న కూలీల ద్వారా దీన్ని వెదజల్లే పద్ధతి చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కలుపు యాజమాన్యం. గతంలో వెదజల్లే పద్ధతిలో ఎందుకు రైతులు ముందుకు రాలేదంటే కలుపు సమస్య ఎక్కువగా ఉండడం వల్ల. ఈ మధ్య కాలంలో మేము ఎందుకు వెదజల్లే పద్ధతిని ప్రోత్సహిస్తున్నామంటే మంచి కలుపు మందులు అందుబాటులో ఉండడం వల్ల. ప్రీ ఎమర్జెన్సీ అంటే కలుపు మొలక ముందు వాడే మందులు, కలుపు మొలిసిన తర్వాత వాడే మందులు. కలుపు మొలక ముందు వాడే మందులు బిటాక్లోర్ అయితే 1 లీటరు నుంచి 1 లీటర్ పావు, అనిలోఫాస్ అయితే 400 ml నుంచి 500 ml, తర్వాత ప్రెటిలాక్లోర్ అయితే 400 నుంచి 500 ml ఒక ఎకరానికి పల్సగా ఇసుకలో కలిపి చల్లుకుంటే సరిపోతుంది. తర్వాత పలసగా నీరు ఉండాలి, పలసగా బురద పదంలాగా ఉండాలి. అదే పోస్ట్ ఎమర్జెన్సీ అయితే మీరు ఇంతకుముందు చెప్పినట్టు సైలోబ్యూటైల్, బిస్పైరిఫాక్స్ సోడియం, పైరోసల్ఫరాన్, ఇథైల్ ఇలాంటి మందులు మీరు పోస్ట్ ఎమర్జెన్సీగా వాడుకునే అవకాశం ఉంది. కాంబినేషన్ కెమికల్స్ ఆల్మిక్స్, వివాయా, అసెట్ ఇట్లాంటి కాంబినేషన్ కెమికల్స్ మార్కెట్లో వివిధ వ్యాపార నామాలతో కూడా అందుబాటులో ఉన్నాయి, అవి కూడా మీరు వేసుకోవచ్చు. తర్వాత నీటి యాజమాన్యం, ముఖ్యంగా మీరు వెదజల్లిన తర్వాత మొలక మొలిసి పచ్చ పడేంత వరకు నారుమడిలో ఏ విధంగా అయితే నీరు పెడుతూ తీస్తూ ఉంటారో, తడి పొడి పద్ధతి, తన్నీరు పొన్నీరు అని నారుమడిలో ఎలా చేస్తారో వెదజల్లే పద్ధతిలో కూడా మొలక జల్లిన తర్వాత నారు పచ్చబడేంత వరకు నీరు పెడుతూ తీస్తూ ఉండాలి. తడి నీరు పొడి నీరు అంటే పెట్టాలి, తీయాలి. మీరు పొద్దున పూట పెట్టి సాయంత్రం తీయడం కానీ, సాయంత్రం పెట్టి పొద్దున తీయడం కానీ చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తేనే మీకు మొలక చనిపోకుండా యూనిఫామ్గా మీకు మంచి మొలక శాతం వచ్చే అవకాశం ఉంటుంది, మంచి మొక్కల సంఖ్య వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే వేసంగిలో ఎక్కడెక్కడైతే చౌడు ఉందో అక్కడక్కడ వెదజల్లే విధానం పనికిరాదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రైతులు ఎక్కువ కేజీవిల్స్కి లోతుగా దున్ని చౌడు లేని దగ్గర కూడా చౌడు క్రియేట్ చేస్తూ ఉన్నారు. అలాంటి చౌడు ఉన్న దగ్గర మీరు వెదజల్లే పద్ధతిలో కనుక మొలక చల్లితే ఆ చౌడు చలి ప్రభావం వల్ల మొలక చనిపోయే అవకాశం ఉంటుంది. మొలిసిన తర్వాత కూడా మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనించే రైతులు చౌడు లేని ప్రాంతాలలో బోర్ నీళ్ళలో ఎక్కువ ఉప్పు ఉంటుంది. మామూలు బావి నీళ్ళు వాడే కెనాల్ దగ్గర నీళ్లు వాడే దగ్గర, తర్వాత మంచి నీరు ఉన్న దగ్గర, ఈ మంచి పొలాలు మంచి ల్యాండ్ ఉన్న దగ్గర ఈ వెదజల్లే పద్ధతి వేసంగిలో కూడా చేసుకోవచ్చు. చౌడు ఉంటే మాత్రం మీకు వేసంగిలో చలి వల్ల చౌడు వల్ల ఈ వెదజల్లే పద్ధతి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతాలలో అనుకూలము, ఏ ప్రాంతం అనుకూలం అన్నది మీరే నిర్ణయించుకోవాలి. మీ ల్యాండ్ను, మీ వాటర్ను, మీ భూమి యొక్క ఉప్పు శాతాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవాలి. వేసుకుంటే మీకు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఈ నేరుగా వెదజల్లే పద్ధతిలో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సాళ్ళ పద్ధతిలో పోయడము ఒకటి, తర్వాత డ్రమ్ సీడర్ ఉపయోగించి ముక్కు పలిగిన వడ్లను డ్రమ్ లాగడం వల్ల కూడా అది కూడా డైరెక్ట్ సోయింగ్ పద్ధతే. అది వెదజల్లే పద్ధతి మీద కొంచెం ఇంప్రూవ్మెంట్ అనమాట. అది మీకు సాలలో వస్తుంది. దానివల్ల మీరు తర్వాత మీరు 30 సెంటీమీటర్లు గ్యాప్ ఉంచుకున్నట్టయితే తర్వాత మీరు వీడర్ కొట్టుకునే అవకాశం ఉంటుంది. సాలలో ఉండడం వల్ల మొక్కల సంఖ్య కూడా కరెక్ట్గా వస్తుంది. ఈ మధ్య కాలంలో లేటెస్ట్ పరిశోధనలు జరిగే అంశం ఏంటంటే డ్రోన్ ద్వారా కూడా వెదజల్లే పద్ధతికి పరిశోధనలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి ముందు కాలంలో రైతులు నాట్ల నుంచి వెదజల్లే పద్ధతికి రావడం వల్ల నాట్ల ఖర్చు, నాట్ల సమయము ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రాను ఖరీఫ్లో కానీ రబీలో కానీ వాళ్ళ సాయిల్ లక్షణాలను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి ఈ నేరుగా వెదజల్లే పద్ధతికి పోవడం మంచిది. ముఖ్యంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో చాలా ఏరియాలో ఈ వెదజల్లే పద్ధతి ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఖమ్మంలో అయితే మీకు కొన్ని వేల ఎకరాలలో ఇది ఇప్పటికీ వెదజల్లే పద్ధతి ప్రాచుర్యంలోకి వచ్చింది, ముఖ్యంగా ఖరీఫ్లో. కాబట్టి రైతులు ఇది గమనించుకోవాలి. తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు ఒకటి. ఖరీఫ్, రబీ, వేసవి 3 కాలాల్లోనూ ప్రొద్దుతిరుగుడును సాగు చేస్తారు. ప్రొద్దుతిరుగుడు పంటలో ప్రధాన సమస్య గింజ తాలు రావటం.
గింజ బాగా కట్టిన పరిస్థితుల్లో ఎకరాకు 15 క్వింటాల అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉండగా తాలు ఏర్పడ్డ సందర్భాల్లో 3 నుంచి 4 క్వింటాల దిగుబడి రావడం కష్టంగా ఉంటుంది. తాలు ఏర్పడటానికి ముఖ్య కారణం యాజమాన్య లోపం. దీనికి తోడు పువ్వు పెరిగే దశ, గింజ గట్టిపడే దశలో అధిక వర్షాలకు, ఉష్ణోగ్రతలకు లోనైతే తాలు గింజలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొద్దుతిరుగుడు పంటలో తాలు గింజలు ఏర్పడకుండా నాణ్యమైన అధిక దిగుబడిని పొందడానికి సాగు ఆశాంతం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో సాగు చేయబడుతున్న నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు ఒకటి. ప్రొద్దుతిరుగుడును వరుసల్లో విత్తుకుంటే గాలి, వెలుతురు సక్రమంగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అలాగే బోదెలపై నాటుకోవటం వల్ల నీటి యాజమాన్యం బాగుండి పెద్ద సైజు పువ్వులు వచ్చి ఎక్కువ విత్తనాలు ఫలదీకరణం జరిగి తాలుగింజలు రాకుండా ఉండేందుకు అవకాశముంది. పోషక యాజమాన్యంలో భాగంగా ఎకరాకు యూరియా 25 కిలోలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 150 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 20 కిలోలు ఆఖరి దుక్కులో వేసుకుంటే పైరు ఎదుగుదలకు కావలసిన పోషకాలు అందుతాయి. పంట విత్తిన 55 నుంచి 60 రోజుల దశలో ఎకరాకు 25 కిలోల యూరియాను పైపాటుగా మరొక దఫా అందించాలి. నూనె గింజల పంటల్లో నూనె శాతం పెరగటానికి గంధకం మూలకం అవసరం. కాబట్టి చివరి దుక్కిలో వేసే భాస్వరం మూలకంను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే పైరుకు అవసరమైన గంధకం అందుతుంది. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో ఎకరాకు 55 కిలోలు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ప్రొద్దుతిరుగుడులో తాలుగింజలు రాకుండా పువ్వులు నిండటం కోసం తప్పనిసరిగా లీటరు నీటికి 2 గ్రాముల బొరాక్స్ కలిపి పూత దశలో పిచికారీ చేసుకోవాలి. ప్రొద్దుతిరుగుడులో తాలుగింజలు రాకుండా ఉండేందుకు మనం అందించే నీటి తడులు చాలా ముఖ్యమైనవి. సున్నిత దశలైన మొగ్గ తయారయ్యే దశ, పువ్వు వికసించే దశ, అలాగే గింజ గట్టిపడే దశల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పైరు బెట్టకు గురికాకుండా నీటి తడులను అందించాలి. ప్రొద్దుతిరుగుడు గింజలు బాగా నిండాలంటే ఫలదీకరణం సక్రమంగా జరగాలి. ఇందుకోసం విత్తిన 70 నుంచి 75 రోజుల దశలో ఉదయం వేళల్లో పువ్వు పైభాగాన మెత్తటి గుడ్డతో సవ్యదిశలో రుద్దినట్లయితే తద్వారా గింజ కట్టే శాతం పెరుగుతుంది. దీనితో పాటు పొలానికి దగ్గరలో తేనె పెట్టెలను పెడితే ఈ ఈగల ద్వారా ఫలదీకరణం జరిగి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. రసం పీల్చు పురుగులు ఆకు వెనుక భాగంలో చేరి రసాన్ని పీల్చటం ద్వారా మొక్క పెరుగుదల తగ్గిపోవటం, ఆకులు ముడుచుకుపోయినట్లు అవటం, తద్వారా కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగక దిగుబడులు తగ్గిపోతాయి. కాబట్టి తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 1/2 గ్రాము థయోమిథాక్సోమ్ కలిపి పిచికారీ చేసుకోవాలి. తామర పురుగుల నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ కలిపి పిచికారీ చేసుకుంటే రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గుతుంది. చీడపీడల్లో లద్దె పురుగులు, ఆకు తినే పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లద్దె పురుగులు పువ్వు నిండుతున్న దశలో గింజల మీద ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంటాయి. ఈ దశలో లీటరు నీటికి 1 గ్రాము థయోడికార్ లేదా 1/2 మిల్లీలీటరు స్పైనోసాట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే విషపు ఎరను తయారు చేసుకోవాలి. ఇందుకోసం 10 కిలోల తవుడుకు 1 కిలో బెల్లం, 1 లీటరు మోనోక్రోటోఫాస్, తగినంత నీరు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని రాత్రిళ్లు మొక్క మొదళ్ల దగ్గర చల్లుకుంటే వాటిని తిని చనిపోతాయి. ఇలా అన్ని యాజమాన్య పద్ధతులను ఆచరించినట్లయితే ప్రొద్దుతిరుగుడులో నాణ్యమైన దిగుబడులు పొందే అవకాశముంది. ఇటీవలి కాలంలో పలు పంటలకు తీవ్ర నష్టం చేస్తోంది పండు ఈగ. ముఖ్యంగా పండ్ల తోటలైన మామిడి, జామ, రేగు, బొప్పాయి, అరటి, తీగజాతి కూరగాయలైన బీర, కాకర, సొర, గుమ్మడి, పుచ్చ వంటి పంటల్లో దీని నష్టం అధికంగా కనబడుతోంది. కాయ నాణ్యతను దెబ్బతీసే ఈ పండు ఈగ వల్ల దాదాపు 30 నుంచి 50% వరకు దిగుబడులకు నష్టం వాటిల్లుతోందని అంచనా. కాయలు పెరగకుండానే పండిపోతుంటే పండు ఈగ నష్టంగా గుర్తించాలి. ఈ పురుగును గుర్తించాక నివారణా చర్యలు చేపడితే చాప క్రింద నీరులా అప్పటికే నష్టం జరిగిపోయి ఉంటుంది. కాబట్టి
రైతులు సాగు ప్రారంభం నుంచే ఒక పద్ధతి ప్రకారం సమగ్ర చర్యలను ఆచరణలో పెట్టాలి. ముఖ్యంగా ఎరలను ఉపయోగించి ఈ పండు ఈగను సమర్థవంతంగా నివారించవచ్చు. పండ్ల జాతుల్లో వచ్చే పండు ఈగను అదుపులో ఉంచడానికి మిథైల్ యూజినాల్ ఎరలు, తీగజాతి పంటలను నష్టపరిచే పండు ఈగ నివారణకు క్యూలూర్ అనే ఎరలు ఉపయోగపడతాయి. ఉద్యాన పంటల్లో పండు ఈగ నష్టం నివారణ గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఉద్యానవన పంటల్లో ప్రత్యేకించి తీగజాతి కూరగాయల్లో కానీ పండ్ల తోటల్లో కూడా ఈ పండు ఈగ అనేది ఒక పురుగు ఎక్కువగా ఆశించి పంటకు నష్టం కలిగచేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి పండ్ల తోటల్లో చూసుకుంటే మామిడిలో కానీ లేదా పపాయాలో కానీ లేదంటే జామలోని, తర్వాత తీగజాతి కూరగాయల్లో బీర కానీ కాకర కానీ ఇలాంటి వాటిల్లో కూడా ఆనప ఇలాంటి వాటిల్లోని, అలాగే వాటర్ మిలాన్లో కూడా ఇటీవల కాలంలో ఈ పండు ఈగ ఉధృతి ఎక్కువగా ఉండడం అనేది గమనిస్తున్నాం. ప్రత్యేకించి మామిడిలో కనుక మనం చూసామనుకుంటే కాయ తయారవుతున్న దశలోనే ఈ పండు ఈగ తాలూకా తల్లి పురుగు ఆ కాయ మీద నుంచి సుమారుగా 500 గుడ్లు పెట్టేస్తుంది. ఈ విధంగా పంటను బట్టి ఏ పంట అందుబాటులో ఉండి కాయ తయారయ్యే దశలో అది తయారీకి ఇంకొంచెం టైం, ఒక నెల రోజులు టైం ఉంటుందనగా ఈ పండు ఈగ ఆశించి దాంట్ లోపల గుడ్లు పెట్టేస్తుంది. ఈ ఏవైతే గుడ్లు లోపల ఉంటాయో అవి కాయ తయారవుతున్నప్పుడు ఆ సమయంలో లోపల పెట్టిన గుడ్లన్నీ కూడా పొదిగి గొంగల పురుగులుగా మారుతాయి. అవి ఎలాగంటే మనకు చూస్తే చిన్న బియ్యపు గింజ కన్నా కొంచెం పొడవుగా ఉండి గోధుమ కలరు రంగులో ఉన్నటువంటి గొంగల పురుగులు కూడా లోపల ఉంటాయి. ఈ విధంగా కాయ లోపల పండు లోపల తయారైనటువంటి ఈ పండు ఈగ తాలూకా మ్యాగెట్స్ లోపల ఉన్నటువంటి గుజ్జును తినడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది కాయలో గుడ్లు పెట్టడానికి చేసిన రంధ్రాల ద్వారా ఈ తేమ ఉండటం వల్ల అక్కడ శిలీంధ్రం కానీ బాక్టీరియా చేరిపోయి అక్కడ లోపల ఉన్నటువంటి గుజ్జు అంతా కూడా చనిపోవడం, కణజాలం కూడా చనిపోయి గుజ్జు కుళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. ఈ విధంగా 20 నుంచి 30% వరకు కూడా మనకు నష్టం కలుగుతుంది. ఒక్కొక్కసారి సరైనటువంటి సస్యరక్షణ చర్యలు కానీ లేదా తోట యాజమాన్యం కానీ సక్రమంగా చేయకపోతే 75% వరకు కూడా ఈ పండ్లన్నీ కూడా పండు ఈగ ఆశించి ఈ నష్టం కలగడం అనేది జరుగుతుంది. దీనికోసం మొదటగా మనం చూస్తే కనుక తోటను శుభ్రంగా ఉంచుకోవడం అనేది ముఖ్యమైన అంశం. ఒకే రకమైనటువంటి తోట పంటలను వేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం. మామిడి వేస్తే 1 లేదా 2 రకాలు లేదా ఒకే సమయంలో కోతకు వచ్చే రకాలను వేసుకోవాలి. అది కూరగాయల పంటలైనా తీగజాతి కూరగాయలైనా కానీ వీలైనంత వరకు ఒకే సమయంలో కోతకి వచ్చేటువంటి రకాలను కానీ పంటలను కానీ వేసుకున్నప్పుడు ఈ పండు ఈగ ఉధృతిని మనం తప్పనిసరిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పండు ఈగ తాలూకా ప్యూపా దశలు ఏమంటే భూమిలో ఉండి అవి భూమిలోనే ప్యూపా దశను పూర్తి చేసుకొని మనకి తల్లి పురుగులు బయటికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి భూమిలో ఈ కోశస్థ దశలు ప్యూపా దశలు ఉంటాయి. కాబట్టి మొక్క మొదల్లో మనం కొంచెం వరకు ఒక 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు మట్టిని కదిలించి వేయాలి. లేదంటే పొలాన్ని వేసవిలో కానీ దున్నుకోవడం అనేది తప్పనిసరిగా చేయాలి. తోట మధ్యలో ట్రాక్టర్లతో కానీ పవర్ టిల్లర్తో దున్నుకోవడం, లేదా మొక్క మొదల్లో ఏంటంటే చిన్న చిన్న పవర్ వీడర్స్ని కానీ చేయడం, లేదా గడ్డపారలతో మట్టిని తిరగేసినప్పుడు ఈ ప్యూపా దశలన్నీ బయటకు వచ్చి కొంతవరకు నాశనం అవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మొక్క మొదల్లో ఉన్నటువంటి మట్టిలో మనకి మిథైల్ పెరాథైన్ అనేటువంటి ఒక పురుగు మందు తలక డస్టింగ్ అది కనుక చేస్తే ఆ భూమి కింద పొరల్లో ఉన్నటువంటి కోశస్థ దశలన్నీ కూడా మనకు నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ పండు ఈగ నివారణ కోసం మన లింగాకర్షక బుట్టలు కూడా వాడుకొని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఇవేంటంటే లింగాకర్షక బుట్టలు ఏంటంటే ఈ పండు ఈగ తాలూకా మగ పురుగుల్ని ఆకర్షించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని పంటలకు కూడా మామిడి కానీ జామ తోటలు కానీ కూరగాయల తోటల్లో కూడా ఈ లింగాకర్షక బుట్టలు అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇదేంటంటే ఇది మిథైల్ యూజినాల్ అని చెప్పేసి ఒక రసాయనాన్ని వాడుతూ అదే మనకి ల్యూర్లా, దీన్ని ఒక చెక్క ముక్క లాంటి ల్యూర్ ఉంటుంది. దీనికి డబ్బాలు ఉంటాయి, పసుపు రంగు డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి. ఇవి మనకి ఎకరానికి 4 అయితే కనుక మనం నిఘా కోసం పెట్టుకుంటాం. లేదనుకుంటే 8 నుంచి 10 వరకు కూడా మనం పెట్టుకుంటే ఉధృతి ఎక్కువ ఉందనుకోండి, లింగాకర్షక బుట్టలు ఎక్కువ పెడితే ఎక్కువ మగ పురుగులు ఆకర్షింపబడతాయి. అదేవిధంగా ఈ మిథైల్ యూజినాల్ అనేది ఒక 20 ml వరకు, అదేవిధంగా మలాథియాన్ మందును కూడా ఒక 20 ml ఈ విధంగా కలిపి కనుక మనం ప్లేట్లలో పెట్టి పొలంలో అక్కడక్కడ పెట్టినా కానీ మనకి ఈ పండు ఈగలు ఆ ద్రవానికి ఆకర్షింపబడి అక్కడ చేరి చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ రసాయనాలు కనుక చూస్తే ల్యాండా సైలోత్రి అని చెప్పేసి ఒక మందు ఉంటుంది. అదైతే కనుక 2 మిల్లీ లీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదా కనుక
ఈ థయామిథాగ్జామ్ 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి మనం పిచికారీ చేసుకోవటం. దీంతో పాటుగా తప్పనిసరిగా వేప సంబంధిత మందులు కలిపి కొట్టాలి. 1500 ppm మందు అయితే కనుక లీటర్ నీటికి 5 ml చెప్పిన కలిపి రసాయనం అలాగే వేప సంబంధిత మందు కలిపి కొట్టడం వల్ల ఈ పనితనం చాలా ఎక్కువగా మెరుగవుతుంది. అదేవిధంగా ఇదేంటంటే పండు ఏగ ఆశించిన తర్వాత చాలా వరకు తయారవుతున్న కాయలు రాలి కింద పడిపోతుంటాయి. ఆ పడిపోయినటువంటి కాయల్ని రైతు సోదరులు వాటిని సేకరించుకొని భూమిలో పాతిపెట్టడం కానీ మంట పెట్టి తగలబెట్టి ఆ పడిపోయినటువంటి కాయల్ని కూడా శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. మరి రైతు సోదరులు కూరగాయలు వేసేవాళ్ళు, పండ్ల తోటలు వేసేవాళ్ళు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పండు ఈగతాలకు నష్టాన్ని చాలా వరకు తగ్గించుకొని నాణ్యమైనటువంటి ఉత్పత్తుల్ని మనం మార్కెట్ చేసుకోవడానికి, ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మామిడి సాగులో అందుబాటులోకి వచ్చిన కవర్లు కట్టే విధానం రైతులకు లాభదాయకంగా మారింది. కవర్లు కట్టడం వల్ల కాయల నాణ్యత పెరగడమే కాకుండా పరిమాణం పెరిగి మంచి ధర లభిస్తోంది. ఆరంభంలో కవర్లకు ఉద్యాన శాఖ తరపు నుంచి రాయితీలు అందినా గత 4 ఏళ్లుగా రాయితీలు అందకపోవడంతో ఎన్టీఆర్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. గడిచిన కొంతకాలంగా మామిడి రైతులు పడే ఇబ్బందులు అంతా ఇంత కాదండి. తేనె మనసు పురుగు అని, ట్రిప్స్ అని, లేకపోతే మనకి వాతావరణం సరిగా లేకపోవటం వల్ల దిక్కుదోసిన పరిస్థితిలో ఉన్నారు. గత సంవత్సరం అయితే ప్రతి ఎకరానికి ఒక 50,000 దాకా ఖర్చు అయినాయి. 19లో మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఒక 80 లక్షల ఫ్రూట్ కవర్స్ అందించింది. ఫ్రూట్ కవర్స్ కట్టడం వల్ల తెగుళ్ళు కానీ ట్రిప్స్ కానీ తప్పించుకొని కొంచెం రైతులు బాగా లాభం పొందారు. ఆ తర్వాత గత ప్రభుత్వం 2-3 సంవత్సరాల నుండి ఇస్తాను అందుకని ఎప్పుడు కూడా పేపర్లకే అంకితమైంది కానీ ఏ రోజు కూడా ఇచ్చిన దాఖలా లేవు. మామిడి కవర్ అనేది రైతులకి గత 7-8 ఏళ్ళుగా ఇవ్వటం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా అది బాగా ఉపయోగపడుతుంది. విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ, లోకల్ మార్కెట్లో కానీ ఎక్కడైనా సరే ఒక కస్టమర్కి ఒక క్వాలిటీ ఫ్రూట్ అందించడానికి కానీ చాలా ఉపయోగపడేదానికి మా సహకారం ఉండటం మాకు ఆనందంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే రైతులకి ఇది ఇంకా గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేసి మామిడి కవర్ అనేది ఒక కమోడిటీ అండి, అవసరం. ఈ అవసరానికి ఏమవుతుందంటే ఈ హార్మోనైజ్డ్ సిస్టమ్ వల్ల దానికి 18% GST అనేది అప్లికబుల్ అవుతుందండి. 18% GST అంటే లక్షకి 18,000 రూపాయలు వాళ్ళకి GST కట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఒక అవసరమైన కమోడిటీ అండి. దీన్ని తీసుకెళ్ళి మనం 18% GSTలో పెడతాం, రైతులు ఇబ్బంది పడతాం. ప్లస్ మా దగ్గరికి వచ్చే రైతులు కూడా 18% ట్యాక్స్ అంటే వాళ్ళకి ఇది అవసరం. ఈ అవసరం మీద ఇంత ట్యాక్స్ కట్టాలి. ఈ ట్యాక్సేషన్ వల్ల ఒక్కొక్క రైతు ఏంటంటే వెనక్కి తగ్గటం ఇదంతా జరుగుతుందండి. దానివల్ల రైతులు లాభం పొందలేకపోతున్నారు. ప్రతికూల వాతావరణ ప్రభావంతో మామిడిలో చీడపీడల ఉధృతి పెరుగుతూ వస్తోంది. పేను, ముడ్డిపుచ్చు, రాతిమంగు, తేనె మంచు పురుగుల ప్రభావంతో రైతులు కుదేలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రసాయనాలకు అధిక ఖర్చులు పెట్టే పని లేకుండా పర్యావరణహిత కవర్లు అందుబాటులోకొచ్చాయి. ఈ కవర్ల వాడకం రైతులకు సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రతి కవరుకు 18% GST కట్టాల్సి రావడం రైతులకు భారంగా మారింది. ఈ కవర్స్ అనేది 2014 నుంచి 19 మధ్య విస్తృతంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రచారం జరిగి మనకు వాడుకలోకి రావడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ దీనికి ప్రోత్సాహకరంగా ఫస్ట్ 60 పైసలు తీసుకొని మన దగ్గర నుంచి మిగతా ₹40 వారికి కట్టడం జరిగిందండి. అప్పుడు రైతులు దానికి అలవాటు పడ్డారు. పాస్ట్ 5 years నుంచి ఎటువంటి ఇది లేకపోవటం వల్ల, హార్టికల్చర్ సపోర్టే కానివ్వండి, ఎటువంటి సబ్సిడీస్ లేకపోవటం వల్ల రైతులు మళ్ళీ డివియేట్ అయిపోయారు దీంట్లో నుంచి వచ్చిన ఇది. ఎందుకంటే సొంతంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసి కట్టుకోవాలంటే కట్టలేకపోయారు. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ కవర్ వచ్చేసరికి మనకి ఒక్కొక్క కవర్కి 20 నుంచి 25 పైసల వరకు GST పడుతుందండి. ఈ GST అమౌంట్ అనేది తగ్గించినప్పుడు రైతుకి పావలా భారత్ తగ్గిపోయినప్పుడు రైతులు కూడా ఇంకొంచెం ముందుకు వచ్చి కట్టడానికి వీలుగా ఉంటుంది. గత 5 సంవత్సరాలు బట్టి మేము కవర్ అనేది యూజ్ చేస్తాం. ఆ కవర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తున్నామంటే సైజు నిమ్మకాయ సైజు వచ్చిన తర్వాత ఆ కవర్ని కనుక ఆ నిమ్మకాయ సైజు వచ్చిన కాయ కనుక మనం కానీ తొడిగితే కనుక ఈ లబ్బర్ పురుగు కానీ లేదా తేనె ముంచు పురుగు కానీ లేదా త్రిప్స్ కానీ ఈ మూడింటి నుంచి మనం కాపాడటానికి బాగా ఉపయోగపడుతుంది కవర్ అనేది. 45 days వరకు ఆ కవర్ని ఆ కాయలను ఉంచుతాం కాబట్టి మనం 45 days వరకు మనం స్ప్రేయింగ్ చేయాల్సిన అవసరం నెసెసిటీ లేదు. ఒకవేళగా మిగిలిన పూతకి స్ప్రేయింగ్ చేసినా కానీ ఈ కాయకి అనేది ఆ స్ప్రెడ్డింగ్ అవ్వడం కానీ ఆ ముందు ఎఫెక్ట్ అనేది కానీ ఉండదు. ప్రాబ్లం ఏంటంటే ఈ కవర్ కొనటం అనేది 2018 క్రితం అయితే కనుక
మామూలుగా గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చిందండి. 2 రూపీస్ కవర్ అయితే కనుక 50% సబ్సిడీ మీద 1 రూపీ మనకి కవర్ మనకి గవర్నమెంట్ అనేది సప్లై చేయడం అనేది జరిగింది. గత 4 సంవత్సరాలు బట్టి మనకి ఈ సబ్సిడీ అనేది ఆపారు కాబట్టి రైతులు కొద్దిగా ఇబ్బందికరంగా పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ కవర్కి జిఎస్టీ అనేది 80% అనేది ఉందండి ఈ కవర్కి. అదే జిఎస్టీ కనుక తీసేసి కవర్ గవర్నమెంట్ కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులకి ఉపయోగపడేలాగా చేయాలనుకుంటే కనుక ఆ జిఎస్టీని అనేది ఆ 18% అనేది తీసేస్తే కనుక మనకు 2 రూపీస్ కవరు 1.5 రూపీకే మనకి వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చేస్తారు. కవర్లు కట్టే విధానం అందుబాటులోకి వచ్చాక మామిడిలో ఎగుమతి అవకాశాలు సైతం ఊపందుకున్నాయి. కాయపై రసాయన అవశేషాల ప్రభావం సైతం తగ్గి వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుతున్న పరిస్థితుల్లో కవర్లపై పన్ను భారం తగ్గించి రాయితీపై అందించాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.